న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో నడి రోడ్డుపై కాల్పులు జరిగాయి. ఈ రోజు ఉదయం సునీల్ జైన్ అనే వ్యాపారిని నడి రోడ్డుపై కాల్చి చంపేశారు దుండగులు. స్కూటర్ పై వస్తుండగా అడ్డగించిన వ్యాపారులు అతడిపై 7 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇందులో 4 బుల్లెట్లు మృతుడికి తగిలాయి. తీవ్రంగా గాయపడ్డ సునీల్ ను హాస్పిటల్ కి తరలిస్తూ ఉండగా మృతి చెందాడు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, తమకు ఎలాంటి బెదిరింపులు కూడా రాలేదని చెబుతున్నారు సునీల్ జైన్ కుటుంబ సభ్యులు. ఢిల్లీలో వ్యాపారి హత్య పొలిటికల్ టర్న్స్ తీసుకుంటోంది. ఈ హత్యను హైలైట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఆప్ నేతలు. ఢిల్లీలో శాంతి భద్రతలకు పరిరక్షణ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీని క్రైమ్ క్యాపిటల్ గా మార్చేశారంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ జింగల్ రాజాకు కేంద్రమే కారణమని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో నడి రోడ్డుపై కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ఈ కాల్పుల కారణం ఏంటి? వాళ్ళకేమైనా శత్రుత్వం ఉందా? కుటుంబీకులు ఏమంటున్నారు? దేశ రాజధాని ఢిల్లీలో ఏదో ఒక మూలన దాడులు లేదా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, హత్యలు అనేవి కలెక్టర్ రేపుతున్నాయి. ఈ హత్యలు దాడుల పైన గత కొన్ని రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర హోంమంత్రి పైన కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. భద్రతను కల్పించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విఫలమయ్యారనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు, నేతలు, అలాగే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విట్టర్ వేదికగా కూడా విరుచుకుపడుతున్నారు. ఈ రోజు అలాగే ఉదయం సమయంలో వాకింగ్ విరమించుకుని స్కూటీపై తన ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా దుండగులు ఒక వ్యక్తిపై, అంటే పాత్రలు అమ్మే వ్యక్తిపై, సంజయ్ జైన్, పాత్రల వ్యాపారి ఎవరైతే ఉన్నారో సంజయ్ జైన్ మార్నింగ్ వాక్ ముగించి ఇంటికి వెళ్తున్న సందర్భంలోనే కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో దాదాపు 6 నుంచి 7 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో మార్గం మధ్యలోనే సంజయ్ జైన్ మృతి చెందినట్లుగా కూడా ఆసుపత్రి సంబంధించిన వైద్యులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో ఈ క్రైమ్ అనేది ఎక్కువగా పెరుగుతోంది, క్రైమ్ క్యాపిటల్ గా మారుస్తున్నారు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై, మరి ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు చేస్తున్నారు. అంటే షాదారా జిల్లాలో ఉదయాన్నే తుపాకుల శబ్దం అనేది ప్రతిధ్వనించింది. ఏదో ఒక చోటన ఎక్కడో చోటన ఇటువంటి దాడులు కొనసాగుతున్నాయి. గత వారం కూడా ఒక వ్యాపారిపై దాడి చేశారు, ముగ్గురిని హతమార్చారు అనేది, అంటే మారుమూల ఏదో ఒక చోటన హత్య జరుగుతోంది. దానికి సంబంధించి ఎటువంటి విచారణ జరపడం లేదు. కేంద్ర ప్రభుత్వం తాత్సారం వహిస్తోంది. దీని ద్వారా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక సంజయ్ జైన్ వ్యాపారవేత్తకు సంబంధించి చూస్తే ఇది రాజకీయ టర్న్ తీసుకుంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ పాత్రల వ్యాపారి, అంటే ఈ సామాన్కు సంబంధించిన ఒక వ్యాపారిపై ఎంత పెద్ద మొత్తంలో కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనే కోణంలో కూడా ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా మాకు ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వం లేదు, కానీ వ్యాపార సంబంధాలకు సంబంధించి ఎక్కడైనా ఏమైనా అభిప్రాయ భేదాలు ఉండి ఉండొచ్చు, దానికి సంబంధించి ఎవరైనా కాల్పులు జరిపి ఉండొచ్చు అనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ మాకు వ్యక్తిగతంగా అయితే ఎవరితోనూ విభేదాలు లేవు, దీనిపై సమగ్ర విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో ఈ క్రైమ్ క్యాపిటల్ గా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధాని చెప్తున్నారు. అందులోనూ ఢిల్లీని జంగిల్ రాజుగా, అంటే ఒక అటవీ ప్రాంతంగా కూడా దీన్ని మార్చేశారు. జంగిల్ రాజుగా మార్చింది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేది ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తోంది. ఇటు విమర్శలు ప్రతివిమర్శలు ఏ విధంగా ఉన్నా ఇటు ఒక వ్యాపారవేత్త బలి కావడం పట్ల కుటుంబ సభ్యులైతే విషాదం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంతో భావోద్వేగంతో ఇటు గండి పర్యంతం పోతూ ఉన్నారు. అంటే డైలీ రెగ్యులర్ గా ఏ విధంగా అయితే మార్నింగ్ వాక్ వెళ్తారు, అలాగే తను మార్నింగ్ వాక్ వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలోనే ఈ విధంగా దారుణ ఘటన జరగడం చాలా విషాదకర ఘటన అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలనేది వారు చెప్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ శివ.